హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్. టుడేస్ రెసిపీ మ్యాంగో పాలక్ ఫ్రై. అవునండి, పాలకూర మామిడికాయ కాంబినేషన్లో ఫ్రై ఇది చాలా బాగుంటుంది, చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. ముందుగా ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెమే ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. మనం తాలింపులో వేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నా సరిపోతుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ కొంచెం దోరగా వేయించండి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పాలకూర ఆకులను వేసుకోవాలి. ఆకులు కొంచెం చిన్నగా తరుక్కోవాలి. చిన్న చిన్నగా ఉంటే త్వరగా ఉడికిపోతుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద వాటర్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత వాటర్ అంతా సపరేట్ అవుతుంది. పాలకూర చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చి మామిడి తురుము వేసుకోవాలి. అంతా కలిసేలాగా బాగా కలుపుకుని మూత పెట్టి మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. మామిడికాయ తురుము పూర్తిగా ఉడికిపోవాలి. ఇప్పుడు స్మెల్తోనే మీకు అర్థమైపోతుంది కూర ఎంత బాగుంటుందో. ఇందులో 1 స్పూన్ కారం యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే ఆయిల్ ఇలా సపరేట్ అయిపోతుంది. ఎక్కడ అడుగు పట్టకుండా మరొకసారి మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి 1/2 స్పూన్ చొప్పున వేసుకోవాలి. అన్ని కూరకు పట్టేలాగా ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. చివరిగా ఎండు కొబ్బరి పొడిని ఒక 1.5 స్పూన్ యాడ్ చేసుకోండి. అంతా బాగా కలిసేలా తిప్పుకుని ఒక 2 మినిట్స్ మాత్రం దానికి వేడి తగలనిస్తే సరిపోతుంది. లో ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. అంతే, మనం కర్రీ రెడీ. చాలా బాగుంటుంది ఫ్రై. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.